ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/8/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, నవమి రాత్రి 11:36 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 11:53 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:56 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:44 నుంచి 1:34 వరకు, వర్జము సాయంకాలం 6:10 నుంచి 7:57 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. కాస్త మేషరాశి వారికి లేనిపోని అనవసరపు ఖర్చులు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అంటే డబ్బుల విషయంలో మాత్రమే జాగ్రత్త, మిగతా విషయాల్లో మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం, జీతాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఎక్కువగా డబ్బులు దగ్గర పెట్టుకొని ఒంటరి ప్రయాణం చేయడం, అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయడం, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అనుకూలతలు, వస్తువాహన సౌలభ్యం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకండి. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వస్తులాభం, వాహన యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అనుకూలత, విదేశాలకు కూడా అనుకూలత, సోదరుల మధ్య మైత్రి, ఆనందకరమైన జీవనం. ఈ షేర్ మార్కెట్లో పెట్టొద్దడం అంటే దీర్ఘకాలికంగా పెట్టండి. డే ట్రేడింగ్ అసలు ఇవాళ ఆడకపోవడం మంచి. లాటరీల వైపు వెళ్ళకండి. ట్రావెల్కి, పెయింటర్లకు అనుకోత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా లాభవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందయోగం. ఈరోజు శుభయోగాలు ఉన్నాయి. కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతిగా ఎవరు నమ్మకండి. కొన్ని విషయాలు మాత్రమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. వీరికి లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదువుకోండి, అంటే విష్ణున అష్టోత్తరం లేదా అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి, మంచిది. అలాగే వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార లాభము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, అలాగే వివాహాదరిచ్చే తాంబూలాలు శుభయోగం, శుభకరమైన సంతాన ప్రాప్తి, సంతానం వల్ల మీకు గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, ఈవెంట్ చేసేవారికి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అన్ని రకాల శుభ ప్రయోజనాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో అనుకూలవంతమైన శుభ యోగాల పరంపర కొనసాగుతుంది. ఆనందకర జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వివాదాలని తుడిచిపెట్టిపోయే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు తగ్గిపోయే అవకాశం, సామరస్యత, మంచి అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలతలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల,
సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి. ఇది చాలా మంచి శుభమైన రోజుగా చెప్పవచ్చు. 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా శుభయోగమే. ధన కనక వస్తువాన ప్రాప్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ప్రయత్నపూర్వక వ్యాపార లాభాలు, ధన వృద్ధి, కార్యసిద్ధి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్ చేసే వారికి లాభాలు, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, విహారాదులు చేసే అవకాశాలు, విదేశీయానం, ప్రభుత్వ ప్రతిష్ఠితుల ఉద్యోగ లాభం, విద్యా లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. వృత్తి ఉద్యోగాదుల్లో లాభం, విదేశాలకు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డు పొందుకునే అవకాశాలు, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ పరంగా అనుకూలత, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు. చాలా మంచి సుఖవంతమైనటువంటి జీవనం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కానీ, వైద్యులకు, వైద్య బృందాల వారికి కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంటకు కానీ అనుకూలంగా శుభస్థితి వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి భగవత్ కృపా కటాక్షాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అత్యుత్తమ శుభయోగాలు కనబడుతున్నాయి. ఆకస్మిక ధనలాభం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ ఈవెంట్ చేసేవారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. నూతన స్థలాలు కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనుగోలు చేసే అవకాశాలు. శత్రునాశనం, మిత్రలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు. విదేశాలకు కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. శత్రునాశనం బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లే వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభవంతమైన శుభయోగాలు. చక్కటి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, లేడీస్కి లాభాలు పొందుకునే అవకాశాలు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం. ధన కనక వస్తువు ప్రాప్తి ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభము, శుభయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వాహన యోగం, మాతృ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులు, రొజలు, చేపలు చెల్లే వారికి లాభాలు. కుటుంబ పరంగా అభివృద్ధి, ప్రశాంతత, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం. వృత్తి ఉద్యోగాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత. వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. శుభవార్త శ్రవణము. కనక వస్తువాన ప్రాప్తి బలం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల డ్రైవర్లకి, పెయింటర్లకి, లేడీస్కి లాభాలు పొందుకోవడం. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం. కళాకారుల, క్రీడకు లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభము, శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విదేశాలు వెళ్లే విషయంలో అనుకూలత. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, అందరితో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యం,
10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణికి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలవంతంగా ఉండడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎడిటింగ్ లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అయిన అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగాన్ని పొందుకోవచ్చును. ఉత్తమమైనటువంటి శుభ ప్రయోజనాలు, రోగనాశనం, రుణ విమోచనం, స్థిర నివాసం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా బలంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన సోదర మైత్రి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబంతో గడిపేటువంటి మీ యొక్క సమయం అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల లాభాలు, ఆనంద జీవనం, వాక్చాతుర్యం, ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, లాటరీల వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభాలు పొందిన అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, శత్రు బాధల నుంచి బయటపడడం, పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే ఈరోజు మీరు వాటి నుంచి బయటపడే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయము, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార ప్రారంభానికి మంచి రోజు, ఆనందకరమైన జీవనం, వస్తు వాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, అలాగే అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి శుభతరుణం, వస్తు వాహన సౌలభ్యం పక్కన పెడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎడిటింగ్స్కి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. పట్టుదలకి మారుపేరు, ధైర్యం, స్థైర్యం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, రుణపీడ పరిహారం, రోగనాశం, బ్యాంకింగ్ సెక్టార్ నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. మంచి ప్రయత్నపూర్వకమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు, ధనము, ఆనందకరమైన సంపద, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెట్ల వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగాలు, వివాహాదులు, చేతాంబులాదులు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య అనుకూలత, తప్పక విదేశీయాన యోగం ఉంటుంది. ఈరోజు వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, మంచి అదృష్ట యోగాన్ని, ఆనంద యోగాన్ని పొందుకోబోతున్నారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభమైనటువంటి యోగాన్ని, ఆనందకరమైన జీవనాన్ని పొందుకుంటారు. వీరికి అత్యంత సానుకూలమైన శుభయోగం చెప్పబడుతోంది. 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారు కాస్త ఓపికగా ఉంటే చాలు. అంటే పనికిరాని విషయాల గురించి అనవసరపు ఆర్గ్యుమెంట్ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పక్క వాళ్ళ విషయంలోకి జోక్యం చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. గురిగింజ తన తప్పు తలదలు అన్నట్టుగా ప్రవర్తిస్తారు, జాగ్రత్తగా ఉండండి. బట్ ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది,
వాక్చాతుర్యం ఉంది, వాక్ దోషం కూడా ఉంది. అదేంటండి, ఒకవైపు బాగుందంటారు, వెన్నపూస్తారు, ఒకవైపు కాలుస్తున్నారు మీరు. శని అనేవాడు నెత్తిన కూర్చున్నాడు, కానీ గురుడు అనేవాడు తప్పకుండా మంచి వైపు తీసుకెళ్తున్నాడు. ఈ రెండు మిశ్రమ కారణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫలితాలు కొద్దిగా తేడా ఉంటాయి. అందుకని ఏం చేయాలి మనం? పెద్దల మాట వినడం, పెద్దల్ని అనుసరించడం, భగవన్నామస్మరణ చేసుకోవడం, ప్రతి పనిలో నిశ్చితంగా పరిశీలించడం, వెళ్తున్న మార్గంలో ఎవరైనా చెడ్డ వ్యక్తులు కనిపిస్తే వారి నుంచి పక్క జరగడం. అర్థమైందా? దుష్టతో దూరవర్జయ్యేత్, దుష్టుడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు జాగ్రత్త. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచిదే, కానీ కొత్తగా నిర్మాతలు ఎవరో బచ్చగాని లాంటి నమ్మి సినిమా వాడి చేతులు పెట్టేసి మంచి డైరెక్టర్ అనుకొని మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో పర్వాలేదు, మంచిదే. ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖము, శాంతము, ప్రశాంతత. దగ్గరి ప్రయాణాలు, హఠాత్ ప్రయాణాల కోసం ముందుకు వెళ్ళకండి. అంటే ఎవరైనా ఎమర్జెన్సీ వచ్చింది మన వాళ్ళకి వెళ్తే వెళ్ళడం తప్పదు, కానీ ఫ్రెండ్ వస్తాడు అర్జెంటుగా పక్క ఊరికి వెళ్దాం అంటాడు. దేనికి వెళ్తానంటే ఏదో కాలక్షేపానికి వెళ్తుంటే అటువంటి వైపు వెళ్ళకండి, ప్రమాదం కలిగే అవకాశం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభము, శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా శుభకరంగా ఉన్నాయి. అనుకున్నది సాధిస్తారు. ప్రతి పనిలో మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి విజయాన్ని పొందుకుంటారు. కాస్త భగవంతుని ఆరాధన చేసుకోవడం, తల్లిదండ్రులతో ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కూడా డిబేట్లలో పాలు పంచుకోకండి. సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త అప్రమత్తంగా ఉండడం, గణపతిని ఆరాధన చేసుకోండి, కృష్ణ పరమాత్మని ఒకసారి తలుచుకోండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అద్భుతం, ఆనందకరమైన శుభజీవనం, ఆకస్మిక ధనలాభం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. వస్తువాహన సౌలభ్యం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగము, ఐశ్వర్యము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం. మీ సంకల్పం నెరవేరగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. మంచి అనుకూలత, ఆనందయోగం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వాహన యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్ జరిగించే అవకాశాలు. అంటే కొత్త ఈవెంట్స్, విదేశాలకు కూడా ఈవెంట్స్ లభించే అవకాశం. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, బంధుమిత్రులతో ఆనంద యోగం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగాదు లాభాలు, ధనకనక వస్తువాన్ ప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందము, వైవాహిక జీవనానందము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శత్రునాశనం, మిత్రలాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ ధన ప్రాప్తి, కొత్త ప్రాజెక్ట్ లభించే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. తప్పకుండా మేము అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం. చాలా మంచి శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. వీరికి 4, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా ఇన్ని రాశుల వారిలో ఆకస్మికంగా ధనలాభం కానీ ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కానీ ఈ రాశి వారికి కనబడుతున్నాయి. నాకు విద్యార్థులు ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసుకోగలరు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం. సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా ఇంట్లో వివాహాది, నిశ్చయితాంబులాదులు, వేడుకలు, లేదా గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనంద జీవనం. తప్పకుండా రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రుల వల్ల ఆనందకరమైన శుభ జీవనాన్ని పొందుకోవచ్చును. ఈరోజు మీకు విశేషమైనటువంటి ధన కనుక వస్తువుల ప్రాప్తి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వారి ధన ప్రాప్తి, ఆనందకర జీవనం, రుణమోచనం, రోగనాశనం, కోర్టు వివాదాలు సలిచిపోవడం, కుటుంబ పరంగా సౌఖ్యం పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.